పిడుగుపాట్లకు 9 మంది బలి. పొలం పనుల్లో ఉన్న రైతులు కూలీలపైన పిడుగుల మృత్యుపాశం. గద్వాలలో ఒకే చోట ముగ్గురి మృతి. నిర్మల్లో రైతు దంపతులతో పాటు వారి బంధువు మృత్యువాత. వ్యక్తి ఫోన్లో మాట్లాడుతుండగా దగ్గరలో పిడుగుపడ్డది, చనిపోయింది. ఎంత ఎంత ఘోరం చూడండి. అసలు ప్రభుత్వాలు వీటి మీద ఏమైనా అవగాహన కల్పిస్తాయా ప్రజలకి? ఈ అబ్బాయి ఏజ్ ఎంత ఉందో పాపం, చిన్న ఏజ్. భూంపూర్ సర్వేషట, పులికల్ సౌభాగ్య, గడిపూడి వీరభద్రరావు, పాయం నర్సయ్య, మహేష్. ఎక్కడెక్కడ? జోగులాంబ గద్వాల, నిర్మల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పిడుగుపాట్లకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 7గురు తీవ్రంగా గాయపడ్డారు. గద్వాల జిల్లా ఐజా మండలం భూంపూర్లో పత్తి చేలో పనికి వెళ్లిన 3 కూలీలు మృత్యువాత పడ్డారు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో వర్షం రావడంతో వారు చేలో నుంచి గట్టు పైన ఉన్న తాటి చెట్టు దగ్గరికి వెళ్ళిరట. ఆ తాటి చెట్టు పైన పిడుగుపడడంతో బోయ సర్వేశు, ఈడిగ పార్వతి, సౌభాగ్య అక్కడికక్కడే చనిపోయారు. జ్యోతి, రాజు అనే ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు చేసిన తప్పేంది? ఆ తాటి చెట్టు కింద నిలబడమే వాళ్ళు చేసిన తప్పు. ఎక్కడైతే హైట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఉంటాయో వాటి మీద పిడుగులు పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఆకర్షిస్తుంది అది. ఇది వాళ్ళకి ఎట్లా వాళ్ళకి తెలిసినా ఆ తొందరపాటులో ఆ వర్షం నుంచి తప్పించుకోవడానికి నిలబడ్డమో, లేకపోతే అక్కడ ఇంకేదన్నా వర్షం పడకుండా ఉండడానికి ఏమైనా అవకాశం ఉందేమో అక్కడ పోయి నిలబడ్డారు. వాళ్ళకి ఆ సమయంలో కూడా గుర్తుకు రాదు. కానీ ప్రజలకి పదే పదే వీటి మీద అవగాహన కల్పించడం వల్ల కొన్ని ప్రాణాలను మనం నిలబెట్టుకోగలుగుతాం. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆ తాటి చెట్టు కిందికి వెళ్ళి నిలబడ్డాం. నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామానికి చెందిన ఆలకుంట ఎల్లయ్య, ఆయన భార్య లక్ష్మి, మేనమామ బండారి వెంకన్న పత్తి చేనులో కలుపు తీయడానికి వెళ్లారు. సాయంత్రం ఉరుములతో వర్షం మొదలవడంతో మంచ కిందకి వెళ్లారు. మంచపై పిడుగుపడడంతో 3 అక్కడికక్కడే చనిపోయారు. ఫోన్ మాట్లాడి కట్ చేసిందట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేరువేరు చోట్ల పిడుగులు 2 రైతులతో పాటు ఒక యువకుని బలి తీసుకున్నాయి. మధిర సమీపంలోని మడుపల్లికి చెందిన రైతు గడిపూడి వీరభద్రరావు పొలంలో కలుపు తీయించేందుకు బుధవారం ఉదయం తన భార్య పద్మతో పాటు 10 మంది కూలీలతో పోయినట. సాయంత్రం వర్షం మొదలై పిడుగుపడడంతో వీరభద్రరావు అక్కడికక్కడే చనిపోయాడు. వీరభద్రరావు తన తమ్ముడితో ఫోన్లో మాట్లాడి కట్ చేసిన తర్వాత 2 నిమిషాల వ్యవధిలోనే పిడుగుపడ్డది. అతని జేబులో ఉన్న ఫోన్ పగిలిపోయింది. ఫోన్ మాట్లాడుతుండగా ఖమ్మం జిల్లా ఇట్లాంటి సమయంలో ఫోన్లు కూడా మాట్లాడొద్దు అనుకుంటా. ఎక్స్పర్ట్స్ అయితేనే చెప్పగలుగుతారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన మహేష్ కూడా పిడుగుపాటుకు బలయ్యిండు. అతను పశువులను మేతకు తోలుకొని గ్రామ శివారుకు వెళ్ళగా సాయంత్రం 4 గంటల సమయంలో భారీ వర్షం మొదలైంది. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతున్న మహేష్కు అతి సమీపంలో పిడుగుపడడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం చీమలగూడెం గ్రామానికి చెందిన పాయం నర్సయ్య రోజులాగానే బుధవారం తన మొక్కజొన్న చేనులో కోతులు పడకుండా ఉండేందుకు కాపలాకు పోయిండట. సాయంత్రం ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. చేనులోని మంచె వద్దకు వెళ్ళిండు. మంచెను ఆనుకొని ఉన్న చెట్టుపై పిడుగుపడడంతో నర్సయ్య అక్కడికక్కడే చనిపోయిండు. రాత్రి 8 గంటలకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతగ్గా నర్సయ్య విగత జీవిగా కనిపించాడు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో గుగులోతు బాప్సింగ్ అనే రైతు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం స్టేషన్ బేతంపూడిలో ఈసం రాజమ్మ, కొడెం పాపమ్మ, గొగ్గెల శిరీష అనే వ్యవసాయ కూలీలు పిడుగుపాట్లకు గాయపడ్డారు. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చూడండి ఎంత భయంకరమైన విషయం ఇది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాల పరిస్థితి. అందుకే ప్రభుత్వాలు ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. ఇది రెగ్యులర్గా మనం వార్తల్లో చూస్తున్నాం. 4 చచ్చిపోయారు, 3 చచ్చిపోయారు, 1 చచ్చిపోయారు, 2 చచ్చిపోయారు.